ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మిర్చి బజ్జీలు, పూరీలు, రకరకాల వంటకాలు అయితే చేస్తున్నాను. ఈ వంటకాలు చేయడానికి గల కారణం ఏమిటంటే, మా ఊరు చుట్టూ ఉన్న ఊర్లో ఉన్న దేవుళ్ళకు దేవతలకు అయితే నీళ్ళాభిషేకాలు అయితే చేస్తున్నారు. 3 రోజులు అవుతుంది. ఈ రోజుకైతే లాస్ట్. అందుకోసమే ఈ నైవేద్యం చేయడానికైతే ఇవి పిండి వంటకాలు అయితే చేస్తున్నాను. ఇవి చేసి నైవేద్యం తీసుకెళ్తాము. ఇక వంట స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. కన్నా హాయ్ 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 చెప్పు. హాయ్ బాబు హాయ్ చెప్తలేడు. ఇప్పుడు ఫ్యాన్ వేసి ఉన్నది. బాబు ఇంతసేపు ఇక్కడనే పండుకుని ఉండే. ఫ్యాన్ బంద్ చేస్తావా? సౌండ్ ఏమి వినబడతలేదు. ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీలు అయితే చేస్తలేను, కాసేపు అయినాక చేసుకుంటా. ఇప్పుడు ఈ పూరీలు చేయడానికి అయితే పిండి నానుకుంటాను. పిండి నానుకొని పక్కకు పెట్టుకుంటాను. తర్వాత మిరపకాయ బజ్జీలు చేస్తావా? ఇది ఓన్లీ నాన్పి పక్కకు పెట్టు అంతే. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మ వాళ్ళ గ్యాస్ పొయ్యి మీదనే వంటలు చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మాకు గ్యాస్ పొయ్యి లేదు. కృష్ణ నవ్వుతుంది. కన్నా నువ్వు నవ్వు ఒకసారి. నువ్వు ఎప్పుడు వచ్చినా రైటు. పాప ఎటు పోయింది? పాప కనిపిస్తలేదు. ఆమె ఇక్కడ ఉంటే ఎప్పుడైనా చిన్న వందర చేస్తుందని బయటికి ఆమె 2-3 వీడియోస్లో అవుతుంది. 2 వీడియోస్లో అవుతుంది పాప కనిపించట్లేదు. 2 వీడియోలలో ఇవాళ అయినా కనిపిస్తుందో లేదో. ఇప్పుడు బయట పోయే ఉన్నది. వస్తుంది కావచ్చు కాసేపు అయినాక. ఆడుకోవడానికి ఇప్పుడే పోయిందాం. నువ్వు ఎట్లా కలుపుతున్నావు అని చూస్తాడు. కన్నయ్య, ఇది మన తోటలోనే కదా గోధుమలు కాసిన దాంట్లో అదే పిండి. అదే పిండి అవును. మనం పండించిన గోధుమలతోని పూరీలా చూసే ఉంటారు. మా తోటలో వేసి ఉండే గోధుమలు అవి కేసరి పట్టి పిండి పట్టించి పూరీలు చేస్తుంది కృష్ణవేణి. ఇవి కొంచెం చిక్కగా ఉంటాయి. అవును, ఈ నార్మల్ పిండి లెక్కలా ఉండయి, కొంచెం చిక్కగా వస్తాయి. కన్నా అయితే ఎక్కువ అల్లరి చేయడు, ఆడుకుంటూనే ఉంటాడు. మమ్మీనే ఫుల్ అల్లరి. ఇట్లా వదిలేస్తే చాలు ఆడుకుంటూ ఉంటాడు. కృష్ణవేణికి బేఫికర్ పనులు చేయడానికి. ఎప్పుడైనా ఆడుకుంటూనే ఉంటాడు. నేను కనిపించినా నా దగ్గరికి రాడు. కానీ ఇప్పుడు మమ్మీనే దండి అయింది. ఘోరం. సెల్ కనిపిస్తే సెల్ కావాలంటది, అల్లరి చేస్తుంది. ఎక్కువ అల్లరి ఆమెది ఉంటుంది. కాసేపు కప్పి వేసి ఉంచుతా. అయిపోయిందా? కాసేపు అంతే. ఎంతసేపు? ఒక అర్ధగంట. మిరపకాయ బజ్జీలు చేసి అంతసేపా? కోసే అంతసేపు మిరపకాయలు, ఉల్లిగడ్డలు. తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తాం. ఓకే.
బ్లేడ్తోని బ్లేడ్తోనే మరి చాకు లేదు ఉన్నది ఉండేగా చాకు ఉన్నది. నాకు చీర రాదు చాకుతోని. బ్లేడ్తోనైతే సప్ప సప్ప చీరచ్చు. దీంట్లో ఉప్పు ఏం నింపుడు ఉప్పేనా? చింతపండు గిట్ల లేదు, చింతపండు లేదు, చింతపండు లేదు. చింతపండు గుజ్జు కూడా నింపుతారుగా. నింపుతారు కొంచెం పుల్లగా టేస్ట్ రావాలని. కానీ నువ్వు నింపుతలేవు. నేను ఉప్పే మిరపకాయలు అయితే చీరుడు అయింది. ఇలా ఉప్పు నింపుకున్నాను. ఇక ఇది పక్కన పెట్టి పిండి తడుపుకుంటాను. ఇలా వాము వేసుకుంటానా కొంచెం. పిండి కొంచెమే ఉన్నది, అందు గురించి కృష్ణాన్ని కొంచెం వేసింది. 10-12 మిరపకాయ బజ్జీలు ఉన్నాయి అంతే. మాది చిన్న ఫ్యామిలీ అయిపోయింది, అందు గురించే ఇన్నే, లేకుంటే గంపెడు చేస్తుండే. నెక్స్ట్ ఉప్పు, సోడా. ఇక్కడ ఉన్నది ఏం సోడా? తాగేటిదా? తినే సోడా, వంట సోడా. వంట సోడా. నేనేమో సోడా అంటానా. నాకు వారంలో ఉన్నది కావచ్చు, తీసుకొస్తా. పడ్డది బాగా. పిండి కొంచెం, వాము కొంచెం, సోడా మాత్రం గంపెడు. తీయవు, ఆ పిండికే ఉన్నది. పిండి తీయ, మొత్తం పిండి తీ, ఇంకా తర్వాత వేయి. మొత్తం పిండి తీసేయి, ఇంకా వేయి. ఇప్పుడు కావాలంటే అవసరం లేదు. పిండి ఎందుకు వేస్తాను? కొద్దిగా సరిపోతుందేమో. సరిపోతుంది. పిండి కాదు నేను అన్నది, సోడా అంటే సోడా. సరిపోతుంది, ఉంచేస్తా. ఇప్పుడు ఈ పిండిని అయితే ఉండలు లేకుండా కలుపుకుందాం. కలిపొస్తుందా ఉండలు లేకుండా? కలిపొస్తుంది, కలుపుతా. అదో వచ్చింది, వచ్చింది పోరి, వచ్చింది. హాయ్, ఎటు పోయినా? బాగానే తడిసిన మమ్మీ. ఇటు ఈమె ఇటు. హాయ్ చెప్పావు, సిగ్గుపడుతుంది. సిగ్గెందుకు? హాయ్ చెప్పు. ఏ లడ్డు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పావు, హాయ్ చెప్పు. సిగ్గుపడుతుంది మమ్మీ. అయ్యో ఈడ అత్తండు చూడు మరి. మమ్మీ కోసమా పాలు వేడి చేసి ఇస్తా? ఎవరి కోసం? నీకోసమా? అందరి కోసం. కలిపినావా ఉండాలి లేకుండా? ఏది ఆగు. కనిపిస్తుందా? ఓకే. నీళ్ళకు అందేటట్టు ఉంచకు మరి. చూడు. ఏంటి ఏంటి సెల్లా? మమ్మీకి సెల్ కావాలట.
నేను చెప్పినా లేదు వస్తే ఏమైనా పెంట చేస్తుందని. పిసలు ఎత్తుందా కనబడతలేదా? వీడియో తీస్తున్నామా లేదా? వీడియో తీస్తున్నామా లేదా? తీస్తున్నామా లేదా చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఆగో ఈడు బాయ్. హాయ్ రా, బాయ్ కాదు, బాయ్ కాదు, బాయ్ బాయ్ చెప్పు మరి. మంచి పని చేసినావు. ఇదో పాలు వేడి చేస్తుంది నానమ్మ, తాగావు. సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండు. ఇగో మమ్మీ పూరీలు చేస్తుంది ఇప్పుడు. చూడు పూరీలు చేస్తుంది మమ్మీ. నాకేం తెలుసు, నేను పెట్టినా అనుకున్నా. లేదు చెడ్డి పెట్టాలే. పోరికి పిస పట్టింది. పోరికి సెల్ పిస. ఇట్లా ఉంటే పిసలు ఎత్తుంది. కన్నా 2 తిట్లు తిట్టినాక సైలెంట్ ఉన్నది మమ్మీ. అలిగి లేకుంటేనా మమ్మీ పూరీలు పో మరి, పో పూరీలు చేయపో, పూరీలు చేయపో. మమ్మీ పూరీలు చేయడానికని చేతులు కడిగి వచ్చింది. మమ్మీకి హెల్ప్, అలా మమ్మీకి. గుండు నీ పక్కనే ఉన్నాడు చూడు మమ్మీ. అట్లా అన్నారు తమ్ముడిని, వేరే వాళ్ళు కూడా అట్లానే వెళ్తారు. కన్నయ్య కన్నాను. పెట్టా పిండి. అగో నానమ్మ పాలు తాగుతుంది, పో. పాలు పో. అబ్బే అందాల మేడలు ఉన్నాయట, పాట పాడుతుంది. ఏమైంది? మా మమ్మీ ఎప్పుడు నీళ్ళల్లా పాలల్లా నీళ్ళు కలుపుకొని తాగుతుంది. చాలు కొంచెం. కృష్ణవేణి గ్యాస్ మీద చేయక అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తుంది. గ్యాస్ మీద ఎందుకు చేస్తలే మరి? గ్యాస్ ఒడిసిపోతుంది. ఏంది రోజులు అవుతుంది ఎట్లా? గ్యాస్ ఒడిసిపోతుంది. అవునా? పొదుపు చేస్తున్నావా? లేదు, బాగా రోజులు అవుతుంది. ఒడిసిపోతే కష్టం, ఇంకా మధ్యలో ఇంకా తగ్గి చేసి చేసు. అందుకే ఫస్టే కట్టెల పొయ్యి మీద చేస్తానా? నూనె బాగా మంచిగానే పొంగిందిగా. కానీ మాడిపోయింది. ఫస్ట్ పూరి మాడిపోయింది, సెకండ్ ఎట్లా వస్తుందో చూద్దాం.
సెకండ్ది కూడా కొంచెం మాడింది. మాడుడు కాదు. ఫ్రై అయిందా? మంచిగా ఫ్రై అయినట్టు అట్లా. మస్తు పొంగుతున్నాయా? అవును. పూరీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి పూరీలు ఏంది ఇంత ఇట్లా మాడిపోయినాయి అనుకోవచ్చు. కాకపోతే ఈ పిండి టైప్ వేరే అన్నమాట, అందు గురించే ఇట్లా ఎర్రగా వచ్చినాయి. కాకపోతే ఇవి క్రిస్పీగా ఇట్లా ఇగో చూడండి పొంగి మంచిగా ఉంటాయి అన్నట్టు. ఈ కడక్ అయితే కాలేగా, ఇగోండి మెత్తగానే ఉన్నాయి. చూస్తే కడక్ అయినట్టు అనిపిస్తున్నాయి కానీ లేవు. మస్తు పొంగి మంచిగా సూపర్. కృష్ణాయిని సూపర్ చేసింది. ఇలా చూస్తే ఘోరంగా మాడిపోయినట్టు కనబడుతున్నాయి. కాకపోతే అది మాడుడు కాదు, ఆ పిండి టైప్ అట్లా ఉండి ఇట్లా అట్లా పడుతున్నాయి, అట్లా కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంది? బజ్జీలు, మిర్చి బజ్జీ. ఖచ్చితంగా ఎవరో ఒకరు కామెంట్ పెడతారు, పూరీలు మాడిపోయినాయి, మిరపకాయ బజ్జీలు మాడిపోయినాయి, ఏం వంటలో ఏమో పాడు అని. కాకపోతే అవి పిండి వలన అవును పూరీలు, ఇది ఫస్ట్ మంట వలన అవును. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక అయిపోయింది మరి పిండి. అయింది. ఎన్ని వచ్చినాయా? 15 దాకా వచ్చినాయి అనుకుంటా. ఫస్ట్ 8 ఉండే లేదిగా. ఓకే, శ్రీవేణికి బోండా పిండియా? ఓన్లీ పిండి పిండి, లేకపోతే కన్నయ్యకైతే. కన్నయ్య తినడు, ఈ ఆయిల్ ఫుడ్ తినబెట్టాలి. ఫ్రెండ్స్, కృష్ణవేణి 2 వంటలు చేసే వరకే టైం అయిపోయింది. మా మమ్మీ గాబరగా పోతాన్లాట గాబరగా నైవేద్యం రెడీ చేస్తుంది. మమ్మీ చెప్పుకుంటూ వచ్చింది పోతాన్లాట. పోతాన్లా ఎవరు చెప్పమన్నారు? జోమాయ్ దేవత చెప్పమన్నదట. అగరబత్తులు కనబడతలేవా? లేవేమో, అగో అక్కడ ఉన్నాయి, అటు లాస్ట్ కనబడుతున్నాయి. లేవు అగో, అది డబ్బా కాదా? అమ్మ గాబరగా రెడీ చేసుకుంటుంది అన్నీ. ఇక బాగానే వంటలు చేసి రస వచ్చింది. బాగానే వంటలు చేద్దాం అనుకున్నా కానీ సెట్ కాలేదు కృష్ణని. మా అమ్మ ఏమో జోకులు చేస్తుంది. కొబ్బరికాయ మిస్ అయింది ఒకటి, దుకాణంలో కొని అక్కడనే ఎవరైనా ఉంటారు తీసిమని. పోతాను, స్నానం చేయలేదట నువ్వు, డబ్బులు తీసుకుపోతున్నావు. ఇప్పుడు స్నానం చేసి పోయే వరకు బరాబర్ అవుతుంది. నువ్వు అద్దు ఇక పోతుంది అమ్మ. నువ్వు పోకు మమ్మీ, పో.
ఇంటి పక్కనున్న వాళ్ళని పిలుస్తుంది మమ్మీ. ఏయ్ లెంక స్నానం చేయకుండా ఉన్నా మమ్మీరా. అగో మా ఎద్దు వస్తుంది, జరుగు నాన్న ఎడ్లకు వేద్దాం దా. నేను పడతా పోను. సెల్లా సెల్ ఇస్తారా? మమ్మీ సెల్కి కాంప్రమైజ్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు ఏమో. కట్టేద్దాం ఎడ్లు ఇక్కడ. ఈ మన ఎద్దు అగో అటు ఆడుకుంటాను వాళ్ళు పోరగాళ్ళు. పో ఓ సెల్లా. మమ్మీకి అయితే ఇప్పుడు కాసేపు సెల్ ఇస్తా. ఇక పట్టు సెల్, చెయ్యి కాదు సెల్ పట్టు, మంచిగా పట్టు.